హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బీరకాయ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇలా చేశారంటే. దీనికోసం నేను బీరకాయల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. వీటికి సరిపడినంత కారాన్ని తీసుకోవాలి, పచ్చిమిర్చి, ఇందులోనే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొత్తిమీర కాస్త ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఇందులోనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ తాలింపు అనేది బీరకాయలకి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి బీరకాయ మగ్గే వరకు బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి. చూడండి, మనం పట్టిన పచ్చిమిర్చి కారం ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులోకి వేసేసుకోవాలి. ఈ పచ్చికారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకొని అంత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పచ్చికారం వేసి బీరకాయ కర్రీ చేశారంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. కర్రీ కూడా ఎక్కువ సమయం ఏం పట్టదు. తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.